అటు మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చేందుకు కాళేశ్వరం విచారణ కమిషన్ కసరత్తు చేస్తోంది. జూలై 2వ వారం తర్వాత విచారణకు ఆయన్ని పిలవనున్నట్టుగా సమాచారం. అఫిడవిట్ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అది పూర్తయిన తర్వాత ప్రజాప్రతినిధులను పిలవనుంది కమిషన్. ముందు అప్పటి ఇరిగేషన్ మంత్రిని, ఆ తర్వాత మాజీ సీఎంను విచారించే అవకాశం కనిపిస్తోంది. టెక్నికల్ అంశాలు పూర్తిగా సిద్ధమైన తర్వాతే ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వనుంది కమిషన్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, ఇప్పుడు ఎవరైతే కంపెనీల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ విచారించడం, వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకోవడం తెలుస్తోంది. ఆ తర్వాత హరీష్ రావుని పిలవనున్నట్టుగా కూడా సమాచారం. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? వీళ్ళు ఏమని అఫిడవిట్ ఇచ్చారు కంపెనీలకు సంబంధించి? ఎస్ బిందు, గడిచినటువంటి వారం రోజుల నుంచి కాళేశ్వరం కమిషన్ చాలా దూకుడుగా విచారణ చేస్తుందని చెప్పుకోవాలి. ముందుగా 2 రోజుల పాటు ఇంజనీర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా కాళేశ్వరంలో అన్నారం, మేడిగడ్డ, అట్లాగే సుందిల్లా బ్యారేజీల దగ్గర పనిచేసినటువంటి ఇంజనీర్లందరినీ కూడా కమిషన్ ఆఫీస్కు పిలిపించింది, విచారణ చేసింది. వాళ్ళందరినీ కూడా ఈ నెల 25వ తేదీలోపు అఫిడవిట్ రూపంలో సమాధానాలు ఏవైతే కమిషన్ ముందు చెప్పారో వాటన్నిటిని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా నిన్న ఏజెన్సీలతో భేటీ అయింది. నవయుగ కావచ్చు, అట్లాగే ఎల్ఎన్టీ కావచ్చు, ఆప్స్కాన్కి సంబంధించినటువంటి సంస్థతో పాటు కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటిని కూడా కమిషన్ ఆఫీస్కు పిలిచింది. కమిషన్ ముందు చెప్పినటువంటి అంశాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో ఈ నెలాఖరులోగా ఇవ్వాలంటూ ఆదేశించింది. ఇక ఈరోజు కొన్ని నిపుణుల కమిషన్ రాగానే 1-2 నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలకు సంబంధించినటువంటి ఇంజనీర్లతో ఈరోజు భేటీ అయింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా అఫిడవిట్ల రూపంలో 2 వారాల్లోపు పూర్తిస్థాయి సమాచారంతో పాటు మరొక నివేదికను కూడా, పూర్తిస్థాయి నివేదికను 2 వారాల్లోపు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక జూలై మొదటి వారంలో బహిరంగ విచారణకు కాళేశ్వరం కమిషన్ సిద్ధమవుతుంది. ఆ సందర్భంలోనే మాజీ మంత్రి ఇరిగేషన్, మొదటి ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును పిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇది అందిందని చెప్పుకోవాలి. నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు అయితే మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అఫిడవిట్లకు సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాత టెక్నికల్ అంశాలను అన్నింటినీ బేరీజ్ చేసుకొని ముందుగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిని, బ్యారేజీలు ఏవైతే నిర్మాణం జరిగినటువంటి సందర్భంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిని పిలిచిన తర్వాత మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు అయితే చేస్తుంది. వచ్చే నెలలోనే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి, మొదటి టర్మ్లో పనిచేసినటువంటి హరీష్ రావును, ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు కసరత్తు చేస్తుంది. దానికంటే ముందు టెక్నికల్ అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసుకున్న తర్వాతనే ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశాల మీద కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళతో పాటు సబ్ కమిటీలు, సబ్ కమిషన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలుస్తున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.